అశ్వాయుజ బహుళ అమావాస్య లక్ష్మీదేవి పుట్టినరోజు. ఆ రోజు మనసా వాచా లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం కలుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవిని ఆరాధిస్తే నట్టింట్లో సిరి సంపదలు నాట్యమాడుతాయని ప్రజల విశ్వాసం. అందుకే ప్రాంతాలకు అతీతంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అసలు దీపావళి వేడుకలు పరమార్థమేమిటి? బంగారాన్ని లక్ష్మీదేవిగా పూజించడం వెనుక ఆంతర్యమేంటో తెలుసుకుందాం. ఆశ్వయుజ బహుళ అమావాస్య లక్ష్మీదేవి పుట్టినరోజు. ఈరోజు మనసా వాచా లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం కలుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవిని ఆరాధిస్తే నట్టింట్లో సిరి సంపదలు నాట్యమాడుతాయని ప్రజల విశ్వాసం. అందుకే ప్రాంతాలకు అతీతంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అసలు దీపావళి వేడుకల పరమార్థమేమిటి? బంగారాన్ని లక్ష్మీదేవిగా పూజించడం వెనుక ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం. మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు. లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. పాల సముద్రాన్ని మధించిన సమయంలో ఆశ్వయుజ మాసం చివరి రోజైన బహుళ అమావాస్య నాడు లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ తర్వాత మహావిష్ణువును చూసి ఇష్టపడి ఆయనను పెళ్లి చేసుకుంది. అందుకే ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. దీపావళి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో దీపాలు వెలిగించాలి. మరికొందరు సాయంత్ర వేళ దీపాలు పెట్టుకుని అర్ధరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారు. కొందరు దీపావళి రోజున నోములు నోచుకుంటారు. అమ్మవారికి ఇష్టమైన ఆవు పాలతో నైవేద్యం చేసి పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తెల్లటి వస్త్రం, బంగారంతో అమ్మవారిని అలంకరించి తర్వాత పూజలు నిర్వహించాలని చెబుతున్నారు పండితులు. దీపావళి రోజున పూజలు నిర్వహించేవారు చాలా నిష్టగా ఉండాలని చెబుతున్నారు పూజారులు. దీపావళి అంటే దీపముల యొక్క ఆవళి అంటే వరుస. ఒక వరుస క్రమంలో చక్కగా మనం ఇంటిని కానీ దేవాలయాన్ని కానీ అలంకరించుకొని ఆ దీపముల యొక్క వెలుగులో సమస్తమైనటువంటి చీకట్లని కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఇక్కడ దీపావళి రోజు నుంచే మనము ఇక ప్రతి ఇంటి ముందు కూడా ఆ నెల రోజులు కార్తీక మాసం వస్తుంది మరునాడు నుంచి ఈ దీపాలన్నీ కూడా దీపారాధన చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఆ రోజు నుంచే ప్రారంభం అంటే చీకట్ల మీద వెలుగు విజయం సాధించినటువంటి రోజు, అలాగే అజ్ఞానం మీద విజ్ఞానం విజయం సాధించినటువంటి రోజు, రాక్షసత్వం మీద దైవత్వము విజయం సాధించినటువంటి రోజు. దానికి ప్రతీకగా, దానికి గుర్తుగా సమస్తమైనటువంటి మానవాళి అంతా కూడా ప్రజలందరూ కూడా సంతోషంతో రాక్షస సంహారం చేసినటువంటి సత్యభామను తలుచుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంటూ ఆ రోజు 50 మంది ఆ దేశ ప్రజలందరే కాకుండా 50 మంది దేశ అందరూ కూడా చక్కగా ఈ దీపాలు పెట్టుకొని ఎన్నో రకాలుగా పండుగను చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అర్ధరాత్రి వరకు ఎందుకు పూజలు చేస్తారంటే లక్ష్మీదేవి అమ్మవారి వాహనం గుడ్లగూబ. అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత అమ్మవారు గుడ్లగూబ వాహనంపై ఊరేగుతూ తనకు నచ్చిన భక్తుల ఇంట్లోకి వెళ్తుందని నమ్మకం. అర్ధరాత్రి వరకు ఎవరైతే పూజలు నిర్వహిస్తూ ఉంటారో వారికి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇంతటి ప్రాధాన్యత ఉంది కాబట్టే దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందేందుకు పూజలు నిర్వహిస్తున్నారు.